చూసావా వదినా, శ్యామ ఇక్కడే ఉంది, చదువుకుంటూ ఇక్కడే ఉంది. ఇందాక పాట జరుగుతున్నప్పుడు నేను పైకొచ్చాను, అప్పుడు శ్యామ ఇక్కడ లేదు. అంటే పెన్ను కింద పడిపోతేనూ వెతుక్కుంటున్నానండి, అప్పుడు మీరు వచ్చుంటారు. అంతే అయ్యుంటుందిలే. అనవసరంగా చదువు టెన్షన్ పడకండి అఖిల్ గారు, నేనున్నాను కదా. మీ మిస్సెస్ సంగతి నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. మీరు కోరుకున్న విధంగా మీ భార్య ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడడమే కాదు, ఇంగ్లీష్ రాని వాళ్ళకు కూడా ఇంగ్లీష్ నేర్పే రేంజ్లో ఉంటుంది. అంటే ఫ్యూచర్లో నేనే కదా మీ భార్యని, అదంతా నేను చూసుకుంటాను కదా. మే హూనా. అఖిల్ బాబు, నా పెన్ను కింద పడిపోయి సరిగా రాయడం లేదు, వేరే పెన్ను ఇద్దరు కానీ రండి. పద. రజని, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? ఇక్కడ కాదు, రా. చెప్పు ఐశ్వర్య. ఏంటి చెప్పేది? నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నువ్వు ఇక్కడికి వచ్చింది శ్యామకి ఇంగ్లీష్ నేర్పుతూ దాన్ని భయపెట్టడానికి, అంతేకాని నీ అందంతో అఖిల్ని పడేయటానికి కాదు. నిజమే, నేనిక్కడికొచ్చింది శ్యామ కోసమే. ఎలాగో అలా శ్యామ ఈ ఇంటి నుండి వెళ్ళిపోవడం అనేది నీకు కావాల్సిందే. ఆ విషయంలో ఖచ్చితంగా నేను నీకు సాయం చేస్తాను. శ్యామ వెళ్ళిపోయిన తర్వాత నీ తోడికోడలి పోస్ట్ ఖాళీగానే ఉంటుంది కదా, ఆ పోస్ట్కి నేనొస్తే తప్పేంటి? అదా నీ ప్లాన్? ఎస్. నీ మరిది అఖిల్ నాకు చాలా బాగా నచ్చాడు. సెకండ్ హ్యాండ్ మొగుడైనప్పటికీ అతన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. నువ్వు ఫిక్స్ అయితే సరిపోతుందా? మా అఖిల్ ఫిక్స్ అవ్వక్కర్లేదా? మా అఖిల్ గురించి నీకు తెలీదు. తను చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఎవరికి పడితే వాళ్ళకి, ఎలా పడితే అలా పడిపోయే రకం కాదు. నేను పడగొడతాను. ఇట్స్ ఇంపాసిబుల్. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళు. వచ్చిన పని పూర్తి చేస్తాను, నచ్చిన వాణ్ణి కట్టుకునే పని కూడా పూర్తి చేస్తాను. చూస్తూ ఉండు. మొత్తానికి గండం గట్టెక్కించావు, థ్యాంక్స్. కానీ ఐశ్వర్య వచ్చి నువ్వు రూంలో లేవని చెప్పేసరికి నువ్వెక్కడ నిజం చెప్పేస్తావోనని హొడలు చచ్చాను తెలుసా? చెప్పనండి, అలా ఎందుకు చెప్తాను? ఒకవేళ చెప్పాల్సిన పరిస్థితే వస్తే రూపారాణి బదులు పాట పాడేది నువ్వే అనే విషయం చెప్పావనుకో, అక్కడ ఊళ్ళో మీ వాళ్ల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో. అక్కడ మీ అమ్మ వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అంటే
అమ్మో, ఈయనేంటి ఇలా చూస్తున్నాడు? మొత్తం వినేశాడా ఏంటి? ఏంటన్నయ్య గారు అలా చూస్తున్నారు? ఏమీ లేదు. ఏంటి శ్యామ, ఏం జరుగుతుంది ఇక్కడ? అక్కడ మీ అమ్మ వాళ్ళందరూ సంతోషంగా ఉండాలంటే అంటూ నన్ను చూసి మాట్లాడటం ఆపేసిందేంటి? అది అది అదే అన్నయ్య గారు, ఊళ్ళో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడ మీ వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అంటే ఇక్కడ నువ్వు బాగా చదువుకుని అత్తింట్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్తున్నాను. అంతలోపల మీరొచ్చారు. అంతే కదా శ్యామా? అంతే మామయ్య గారు, అంతే. నేను అత్తింట్లో మంచి పేరు తెచ్చుకుంటే మా అమ్మా నాన్న వాళ్ళు సంతోషిస్తారు అని గురువమ్మ చెప్తోంది. అంతే అయితే పర్వాలేదు. అంతకు మించి ఏదన్నా ఉంటే మాత్రం నిర్భయంగా నాకు చెప్పమ్మా. నువ్వు ఏ విషయం చెప్పటానికైనా నా దగ్గర భయపడక్కర్లేదు. అలాగే మామయ్య గారు. శ్యామ, నిన్నొక విషయం అడుగుదామని వచ్చాను. ఏంటి మామయ్య గారు? ఇందాక రూపారాణి పాట పాడేటప్పుడు నువ్వు రూమ్లోనే ఉన్నావా? లేక లాన్లోకి వచ్చావా? ఎందుకంటే లాన్లో నీ చీర కొంగు నాకు కనిపించిందమ్మా. రూమ్లో ఉండాల్సిన నువ్వు అక్కడ లాన్లో కనపడేసరికి ఇలా అడుగుతున్నాను. పాట అయ్యాక అక్కడికెళ్ళి చూస్తే నువ్వు కనపడలేదు. అంటే మామయ్య గారు, అది కన్నయ్య దగ్గర దీపంలో నూనె వేయడం కోసం పాట జరుగుతున్నప్పుడు నేను అటుగా వచ్చాను మామయ్య గారు. ప్రమిదల్లో నూనె వేస్తూ పాట విన్నాను. ఒక్క నిమిషం అలా నిలబడి పాట వినేసి మళ్ళీ వెంటనే రూమ్కి వచ్చేసి చదువుకుంటున్నాను మామయ్య గారు. ఓకే ఓకే. చదువు మానేసి పాట కోసం అక్కడికి వచ్చావేమో అనుకున్నాను. నువ్వు దేనికోసమైనా చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉండద్దమ్మా. బాగా చదువుకోవాలి. మీ అత్తయ్య గారు కోరుకున్నట్టు నువ్వు బాగా చదువుకుని మీ అత్తయ్య గారిని సంతోషపెట్టాలి, సరేనా? అలాగే మామయ్య గారు. మీరు రండి అమ్మా, తను చదువుకుంటుంది. రండి. అన్నయ్య, కన్నయ్య, నేను అడ్డు పెట్టుకుని అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. శ్యామా, నిద్రను ఆపుకుంటూ బలవంతంగా చదువుతున్నావేంటి? ఒక్క రాత్రిలోనే మొత్తం అంతా చదివే ఎక్కర్లేదు. నిద్రొస్తే హాయిగా పడుకో. లేదండి, ఇదంతా ఇవాళే చదివేయాలి, లేకపోతే మా మేడం ఊరుకోరు. అవునా? అయితే చదువుకో.
నువ్వు టీ పెడుతున్నా? ఆ, శ్యామ కోసం వదినా. పాపం నిద్ర ఆపుకుంటూ చదువుకుంటుంది. ఇది తాగితే నిద్ర మత్తు వదులుతుంది కదా అని. నీ చేతులతో పెట్టిన టీ ఇస్తే నిద్రమత్తు పూర్తిగా వదులుతుంది. తీసుకెళ్ళి అఖిల్. ఉమ్. ఇదంతా ఇవాళే చదివేయాలి, లేకపోతే మా మేడం ఊరుకోరు. మీ తమ్ముడు ఈ మధ్య బాగా ఓవర్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పెళ్ళానికి టీ పెట్టి మరీ తీసుకెళ్తున్నాడు. ఆవిడ గారేదో ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నట్టు ఆవిడ చదువుకుంటుంటే ఈయన టీ తీసుకెళ్ళిస్తున్నాడు. ఇస్తే తప్పే ఉంది. అవును, మీ తమ్ముడిస్తే తప్పులేదు, తమరు ఇవ్వకపోయినా తప్పులేదు. ఛ! ఇదేంటి మీరు టీ తెచ్చారు? ఏ తీసుకురాకూడదా? మీరు నా కోసం టీ తీసుకురావడం ఏంటండి? నా కోసం, మా అమ్మ కోసం, నువ్వు ఇంత కష్టపడి చదువుతున్నప్పుడు నీ కోసం, నీ నిద్రని పోగొట్టడం కోసం నేను టీ పెట్టి తీసుకురాకూడదా? తాగు. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. ఇంత టీ నేను తాగినండి. అయితే 1/2 చేసుకుందాం. ఇటు ఇంక నువ్వు రమ్మన్నా కూడా నిద్ర రాదు. హాయిగా చదువుకో, సరేనా? గుడ్ నైట్ అండి. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అఖిల్? చూద్దాం.
ఆ ప్లేస్లో నేనుంటే ఎంత బాగుండేదో. అఖిల్ ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏమై ఉంటాడు నా హీరో? ఇప్పుడు నేను కూడా ఇలాగే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళి డాష్ ఇస్తాను. యా 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 ఐ నో సారీ. ఇట్స్ ఓకే. దెబ్బ తగిలిందా? తగిలింది, గట్టి దెబ్బే తగిలింది. ఎక్కడ తగిలింది? మనసుకి. జనరల్ గా ఎవరైనా మనిషిని గుద్దుతారు, మీరు నా మనసునే గుద్దేశారు. రియలీ? యు ఆర్ సిన్సియర్లీ. ఈసారి నా ఇమాజినేషన్ కరెక్ట్ అవ్వాలి.